ఎందుకు మమ్మీ అవన్నీ గాలిస్తా ఉన్నావు? ఇవి సజ్జలనా రేపు నాగల చవితి కదా, అందుకని మార్నింగ్ 4 మొక్కలు పోస్తే నేను బాగా నానిపోయాయి. మూట కడితే మొలకొస్తుంది. అప్పుడు దేవుడికి రేపు నాగల చవితి పుట్ట దగ్గరికి మనం వెళ్తాం కదా, అప్పుడు ప్రసాదంగా తీసుకుని వెళ్తాం. ఎంత బాగా మొలకొస్తే అంత మంచిది నాన్న. ఓకే మమ్మీ. ఇప్పుడు డాడీ కూడా వెళ్ళున్నాడు కదా టౌన్కి, పుట్టలో వేసేటివి పడగలు దారాలు అన్ని తీసుకుని వచ్చి దానికి బాగున్నాడు. ఈ లోపల మనం ఇది మూట కట్టేసామంటే మార్నింగ్ అంతా మొలకొచ్చేస్తుంది. మొలకొచ్చేసినప్పుడు రేపు పొద్దున మళ్ళీ పుట్టకాడికి అయితే వెళ్ళాలి మనం. ఓకే మమ్మీ. దీన్ని ఇలా మూట కట్టేసామంటే మార్నింగ్ అంతా మొలక బాగా వచ్చేస్తుంది. ఓకే మమ్మీ. ఇట్లాగా పల్చాటి క్లాత్లు వేసి మూట కట్టుకోవాలి. దుసిపోకుండా మూట కట్టుకోవాలి. మూట అయితే కట్టేసాను. దీన్ని ఒక పక్కన పెట్టేయాలి, లేదంటే ఎక్కడన్నా ఒక కమ్మి ఉంటే కమ్మికి తగిలించేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, నేనైతే రేపు నాగల చవితి కాబట్టి సజ్జలు అయితే మొలక కట్టుకున్నాను. మీలో ఎంతమంది, మీరందరూ ఎంతమంది కట్టారండి? మొలక ఎంత బాగా వస్తే అంత మంచిది. మీరు ఎంతమంది కట్టారో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఉంటాను.